Hello, my dear aspirants. This is Dr. Sudhir, and today I'm going to explain paper number 40 of stenographers. And the first question is it is about error location. And I told you many times, చాలా సార్లు చెప్పాను error location చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. You have to concentrate you have to keep your both eyes and brain together, then only you can answer error location. Error location చేయాలంటే ప్రతి పార్ట్ని మనం అనుమానించాలి, ప్రతి సెక్షన్ని. There are 4 parts: first section, second section, third section, fourth section. Each part we have to analyze carefully. Now, the first question: there is a sense of urgency. There is a sense of urgency is locating, and when there is a error, ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ నెసెసిటీ టు రీడ్ ద ఎంటైర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫస్ట్ పార్ట్లో మనం ఎర్రర్ ఐడెంటిఫై చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ చదవటం అనేది మేర్లీ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. నా ఐ సెడ్ దట్ దెర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో తప్పు ఉంది అంటున్నాను అనమాట. వెన్ ఐ సెడ్ దట్ దెర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ పార్ట్ ఏ, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వై దెర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ పార్ట్ ఏ, లీవింగ్ ద రిమైనింగ్ పార్ట్స్. రిమైనింగ్ పార్ట్స్ వదిలేసి అసలు పార్ట్ 1లో ఉన్న తప్పేంటి అని ఆలోచించాలి. నా దేర్ ఈస్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అన్నమాట. ఇక్కడ దేర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అని చెప్పి అనాలన్నమాట. సో దాట్ ఈస్ అ ఎర్రర్. అక్కడ ఆర్టికల్ మిస్ అయిందన్నమాట. దేర్ ఈజ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఇన్ లొకేటింగ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ 1 or 2. Although there is virtually no production in India, the Encyclopedia Britannica estimate, and I identified there is an error in part 2. Part 2లో ఎర్రర్ ఉంది అని చెప్పాను అనమాట. Now, see why there is an error. There is an agreement between subject and verb error. Subject verb agreement మధ్యలో వచ్చిన చిన్న క్లాష్ మాట. అంటే సబ్జెక్టు మనకి గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న రూల్ ఏంటి? ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, వెర్బ్ మస్ట్ బి సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, వెర్బ్ మస్ట్ బి ప్లూరల్. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వెర్బ్ సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ అవ్వాలి. అంటే ఇలా బైండింగ్ అనేది ఇలా గట్టిగా ఉండాలన్నమాట. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వెర్బ్ మాట. ఇక్కడ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనేది ఒక బుక్ యొక్క పేరు, సింగిల్ బుక్ అండి. ఇది అట్స్ ఎ నేమ్ ఆఫ్ వన్ బుక్, ఒక బుక్ యొక్క పేరు మాట. సో సింగులర్ అయినప్పుడు వెర్బ్ కూడా ఏముండాలి? సింగులరే ఉండాలన్నమాట. థర్డ్ పర్సన్ సెంటెన్స్ కనుక ప్రెజెంట్ టెన్స్ లో ఉండి, ఇక్కడ చూడండి ఈజ్ V1 ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సెంటెన్స్ కనుక ప్రెజెంట్ టెన్స్ లో ఉండి ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, ఇది కనుక సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే నౌన్ కానీ లేకపోతే హీ షీ ఇట్ సింగులర్ ప్రొనౌన్స్ కనుక వస్తే, హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ కనుక వస్తే, వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఆ సెంటెన్స్ లో ఉన్న మెయిన్ వెర్బ్ కి ఎస్ యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎస్టిమేట్ అన్నాడు. ఎస్టిమేట్ అనేది ప్లూరల్ వెర్బ్, మరి సింగులర్ ఏంటంటే ఎస్టిమేట్స్, ఎస్ యాడ్ అవ్వాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండి V1 ఉండి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అయితే హీ షీ ఇట్ కానీ లేకపోతే సింగులర్ నౌన్ కనుక వస్తే అక్కడ ఉన్న మెయిన్ వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వాలన్నమాట. అది మనకు ఉన్నటువంటి రూల్. ఇక్కడ ఆ రూల్ ఫాలో అవ్వాలి. ఎస్టిమేట్స్ అనాలి, కానీ ఇక్కడ ఎస్టిమేట్ అన్నాడు. అండ్ దాట్ ఈస్ అ మిస్టేక్ హీ కమిటెడ్ మాట. ద ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ నైదర్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ మొదట్లోనే నైదర్ అనే పదం రాగానే మనకు ఒకటి గుర్తు రావాలి. మనకు ఉన్న బేసిక్ రూల్ గుర్తు రావాలి. ఎయిదర్ తర్వాత ఆర్, నైదర్ తర్వాత నార్, బిట్వీన్ తర్వాత ఎండ్, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ అన్ని మనకు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో నైదర్ ది సివియర్ ఎర్త్ క్వేక్, ఇక్కడ ద ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ 2 అండి. ఇందాకే చెప్పాను, నైదర్ వస్తే ఇక్కడ ఏం రావాలండి? నార్ రావాలి. ఎయిదర్ వస్తే ఆర్ రావాలి. సో ఇక్కడ నైదర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలండి? నార్ రావాలి. సో ద ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ 2. పార్ట్ 2లో తప్పు ఉందన్నమాట. సో దాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ పార్ట్ 2. నెక్స్ట్ 104. As soon as I shall reach Delhi, ఇక్కడ 1 అని పడిందండి, ఇది టైప్ మిస్టేక్ అండి, ఐ పడాలన్నమాట. సో as soon as I shall reach Delhi, I shall send you the file you have asked for.
నో వేర్ ద ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ వన్ లో తప్పు ఉంది అని చెప్పి అంటున్నాను. వెన్ ఐ సెడ్ దట్ దెర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ పార్ట్ వన్ లో తప్పు ఉంది అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ దిస్ ఏరియా, ఈ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలి. నా వై దెర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ పార్ట్ వన్ లో ఉన్న తప్పేంటి అంటే అక్కడ ఇక్కడ షల్ అనే ఫ్యూచర్ టెన్స్ వాడాడు, ఇక్కడ మళ్ళీ షల్ వాడాడు అనమాట. రెండు ఫ్యూచర్ టెన్స్ లో పక్కనే వచ్చినాయి అనమాట. గ్రామర్ పరంగా విచ్ ఈస్ బెటర్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై సింపుల్ ఫ్యూచర్ దట్ విల్ బి ద బెటర్. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ రావాలి అంటే V1 రావాలి, ఫస్ట్ V1 రావాలి, తర్వాత ఫ్యూచర్ టెన్స్ రావాలి, వస్తే అప్పుడు బాగుంటుంది అనమాట. అంతేగాని రెండు ఫ్యూచర్స్ వస్తే బాగోదు అనమాట. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ విల్ బి ఫాలోడ్ బై సింపుల్ ఫ్యూచర్, లేకపోతే సింపుల్ ఫ్యూచర్ ఫాలోడ్ బై సింపుల్ ప్రెజెంట్, అలా అయినా బాగుంటుంది అనమాట. నా ఇక్కడ షల్ అన్నాడు, ఇక్కడ షల్ అన్నాడు, రెండు షెల్స్ వచ్చినాయి అనమాట. అంటే రెండు ఫ్యూచర్ టెన్స్లు వచ్చినాయి. మనకి గ్రామర్ ప్రకారం ఏంటి, ఫస్ట్ది V1 లో ఉండాలి అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలన్నమాట. ఇక్కడ షెల్ తీసేశారనుకోండి అప్పుడు మీకు సింపుల్ ప్రెజెంట్ అయిపోద్ది. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ఢిల్లీ ఐ షల్ సెండ్ యూ ద ఫైల్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. దట్స్ ద రైట్ ఆన్సర్. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రూల్? సింపుల్ ప్రెజెంట్ విల్ బి ఫాలోడ్ బై సింపుల్ ఫ్యూచర్. రెండు ఫ్యూచర్స్ పక్కన వస్తే సెంటెన్స్ బాగోదు. సో గ్రామటికల్ గా దట్ విల్ బి రాంగ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ది ఎర్రర్ ఈస్ ఇన్ పార్ట్ 1 మాట. సో నేనేం చేశాను, రెండు సెంటెన్స్ లో ఉన్న రెండు ఫ్యూచర్ టెన్స్ ని ఫస్ట్ దాన్ని సింపుల్ ప్రెజెంట్ లోకి మార్చాను. సింపుల్ ప్రెజెంట్ లోకి మార్చడం అంటే ఏంటి, అక్కడున్న షల్, విల్, కెన్, మే కనుక తీసేస్తే దట్ విల్ బికమ్ సింపుల్ ప్రెజెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 105. The furnitures have been. I identified that there is an error in part 1 లో తప్పు ఉందన్నమాట. Now when I said that there is an error, you have to concentrate this area, ఈ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడున్న సెంటెన్స్ ఏంటండి, all the furnitures have been అన్నాడు అనమాట. నా వేర్ ద ఎర్రర్ అంటే ఇక్కడ రెండు తప్పులు వచ్చినాయండి. ఒకటి హ్యావ్ ఒక తప్పు, రెండోది దానికి ముందు ఉన్నటువంటి ఫర్నిచర్స్, ఈ రెండు ఏరియాలో తప్పు మాట. ఫర్నిచర్స్ అని చెప్పి అనొచ్చా లేదా ఒక్కసారి ఆలోచించండి. కెన్ యూ సే దట్ మై హౌస్ కన్సిస్టింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫర్నిచర్స్ అని చెప్పి అంటామా? అనమాట. ఫర్నిచర్ ఈజ్ అ అన్కౌంటబుల్ నౌన్, దానికి కౌంట్ చేయటానికి లేదు. మనకి ఇంగ్లీష్ లో కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్స్ అని ఉన్నాయన్నమాట. ఏ నౌన్ అయితే 1 2 3 4 అని కౌంట్ చేస్తామో దే ఆర్ కాల్డ్ యాజ్ అ కౌంటబుల్ నౌన్స్ మాట. ఏ నౌన్స్ అయితే మనం 1 2 3 4 అని కౌంట్ చేయలేమో దే ఆర్ కాల్డ్ యాజ్ అన్కౌంటబుల్ నౌన్స్ మాట. అన్కౌంటబుల్ నౌన్స్ కి ప్లూరల్ ఉండదు, కౌంటబుల్ నౌన్స్ కి మాత్రమే ప్లూరల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ వన్, పెన్ తీసుకోండి, పెన్, పెన్స్. మిల్క్స్ ఉన్నాయా? గివ్ మీ 10 మిల్క్స్ అంటావా? అనం. గివ్ మీ 10 షుగర్స్ అంటామా? అనం. గివ్ మీ 10 రైస్ అంటామా? అనం. రైసెస్ అంటామా? అనం. మిల్క్స్ అను, రైసెస్ అను, తర్వాత వాటర్స్ అని చెప్పాను. ఇవి అన్కౌంటబుల్ నౌన్స్, వాటికి ప్లూరల్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ వీడు చేసిన తప్పేంటంటే, ఈ సెంటెన్స్ లో ఎందుకు తప్పు వచ్చిందంటే ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, దీనికి ఎస్ యాడ్ చేసి కౌంటబుల్ నౌన్ చేశాడు, అదొక తప్పు. తర్వాత ఫర్నిచర్ అన్కౌంటబుల్ నౌన్ కి ప్లూరల్ ఉండదు, ఇక్కడ ఉన్న హ్యావ్ కూడా తప్పు, ఇక్కడ హ్యాజ్ అని చెప్పి రావాలన్నమాట. సో అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది, ఆల్ ద ఫర్నిచర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పనాలన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉన్న తప్పు ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ ఫర్నిచర్స్ అనకూడదు, ఏమనాలి? ఫర్నిచర్ అనాలి. ఫర్నిచర్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ రావాలి. హ్యావ్ హ్యాజ్ లో సింగులర్ ఏంటండి, హ్యాజ్ సింగులర్, హ్యావ్ ప్లూరల్ అండి. సో ఆల్ ద ఫర్నిచర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ అని చెప్పనాలన్నమాట. మనకి అన్కౌంటబుల్ నౌన్స్ ని జనరల్ గా ఎగ్జామినర్ ఒక్కోసారి కౌంటబుల్ గా వాడతాడు, ఇక్కడ ఫర్నిచర్స్ వాడినట్టుగా. దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే అన్కౌంటబుల్ నౌన్స్ కి ఎగ్జాంపుల్ కనుక చెప్పాలి అంటే ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ వన్ యు టేక్ ద యానిమల్ కింగ్డమ్ తీసుకుంటే షీప్, డీర్, ఫిష్, ఇవి ఎక్కువగా ఎగ్జామినర్ ఇస్తూ ఉంటాడు. ఇక సాల్మన్,
ఒకటి, ఫర్నిచర్ ఇదొకటి, తర్వాత ఇంకా ఫుడ్ ఐటమ్స్ చెప్పుకోవాలంటే మిల్క్ ఒకటి, మిల్క్ బదులు మిల్క్స్ అంటాడు, లేకపోతే వాటర్ బదులు వాటర్స్ అంటాడు అన్నమాట, హనీ బదులు హనీస్ అంటాడు, రైస్ బదులు రైసెస్ అంటాడు, షుగర్ బదులు షుగర్స్ అంటాడు అన్నమాట. సో ఇవి, తర్వాత జ్యువెలరీకి జ్యువెలరీస్ అని చెప్పి అంటాడు అనమాట. ఇవి ఈ నౌన్స్ కి ప్లూరల్ లేదు, ఎందుకంటే వి కెనాట్ కౌంట్ దెమ్, వాటిని కౌంట్ చేయలేమన్నమాట. అలాగే బ్రెడ్ కూడా బ్రెడ్స్ అంటాడు అనమాట. సో ఇవి వీటికి ప్లూరల్ లేదు, కానీ ప్లూరల్ గా ఎగ్జామినర్ వాడతాడు అనమాట. అండ్ దట్స్ వై యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సింపుల్ లాజిక్, ఎప్పుడైనా ఒక నౌన్ మీద మీకు అనుమానం వచ్చింది, ఆ నౌన్ ని ఎస్ తో పాటు పలకండి. ఫర్నిచర్స్ ఉందా లేదా అని అనుకోండి, మిల్క్స్ ఉందా లేదా. సో మిల్క్స్ అనే వర్డ్ లేదు కాబట్టి మనకి డెఫినెట్ గా అర్థమైపోద్ది ఇట్స్ ఏ అన్కౌంటబుల్ నౌన్ అని. సో దాన్ని కౌంటబుల్ గా వాడకూడదని, దాని పక్కన వచ్చే వెర్బ్ కూడా సింగులర్ గా ఉండాలని చెప్పి అర్థమైపోద్ది అనమాట. సో దట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ పార్ట్ 1. నెక్స్ట్ వన్, 107. It is a quarter to, it is a quarter to 10. ఇక్కడ తప్పు వచ్చిందండి. ఇట్ ఈస్ Q10 అంటామా, ఇట్ ఈస్ ఏ Q10 అంటామండి. సో టైం ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌనేనండి. ఇక్కడ కూడా టైం చూడండి, టైమ్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్ బట్ వీ కౌంట్. యాక్చువల్గా వాట్ ఈస్ టైం అంటే 3 o'clock అంటమాట. సో యాక్చువల్లీ మనీ కూడా అండి, మనీకి ఇట్స్ అన్కౌంటబుల్ నౌన్ బట్ వీ కౌంట్. మనీ అంటే ప్రపంచంలో ఇప్పుడు I call it as a rupee, whereas American call it as a dollar, and the Britisher will call it as a pound, Australian will call it as an Australian dollar, and a New Zealander will call it as a New Zealand dollar, like that. So there is no one name అనేది లేదు వాటికి. సో కాబట్టి మనీ ఈజ్ ప్యూర్లీ అన్కౌంటబుల్ నౌన్ అండి. సో అలాగే టైం కూడా అన్కౌంటబుల్ నౌన్ బట్ వీ కౌంట్. మనీ ఒకటి, టైం ఒకటి వీ కౌంట్ చేస్తాం, యాక్చువల్గా అవి కౌంటబుల్ కాదు. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ Q10 కాదు, ఇట్ ఈస్ Q10 అనమాట. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1 లో తప్పు వచ్చిందన్నమాట. నెక్స్ట్ వన్, ఐ లైక్ రీడింగ్ మోర్ దాన్ టు ప్లే గేమ్స్. ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 3 అండి. పార్ట్ 3 లో తప్పు ఉందన్నమాట. నా ఇక్కడ చూడండి, ఐ లైక్ రీడింగ్ అన్నాడనమాట. మోర్ దెన్ ఇక్కడ ప్లే కాదు, ఏమనాలి, మోర్ దెన్ ప్లేయింగ్ గేమ్స్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ 2 తీసేసేయాలి, మోర్ దెన్ ప్లేయింగ్ గేమ్స్ అన్నమాట. సో 2 తీసేసి ప్లేని ప్లేయింగ్ గా మారిస్తే దెన్ ఇట్ విల్ బి ద కరెక్ట్ వన్. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫార్మ్ వచ్చింది, సో ఆఫ్టర్ దాని తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఇన్ఫార్మే రావాలన్నమాట. నెక్స్ట్ వన్, 108. The sum and substance of this poem is as follows. The sum and the substance of this poem is as follows. Absolutely correct sentence. There is no need to there is no need to read it once again. The team was now in the field and is now అన్నాడండి. now అంటే ఏ టెన్స్ అండి, ప్రెజెంట్ టెన్స్ కదా, అంతే కదా. నౌ హీ ఈస్ బౌలింగ్, నౌ ఐఎమ్ ప్లేయింగ్, నౌ ఐఎమ్ స్టడీయింగ్, నౌ షీ ఈస్ రీడింగ్, నౌ దే ఆర్ వాషింగ్, లైక్ దట్ మాట. సో నౌ వస్తే వెర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఇక్కడ ద టీమ్ ఈజ్ నౌ ఇన్ ద ఫీల్డ్ అండ్ అబౌట్ టు టేక్ దేర్ ప్లేసెస్. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1 లో తప్పు వచ్చిందన్నమాట. నెక్స్ట్ 110. Perhaps you know that I have passed the examination in 1990. What is the tense in 1990? 1990 అనేది ఏ టెన్స్ లోకి వస్తుందండి, ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? 1990. సో ఇట్ ఇస్ అ పాస్ట్ టెన్స్. కాబట్టి ఆల్ ద వెర్బ్స్ ఇన్ ద సెంటెన్స్ మస్ట్ బి ఇన్ V2. సెంటెన్స్ లో ఉన్న ప్రతి వెర్బ్ దేనిలో ఉండాలండి, V2 లో ఉండాలన్నమాట. పర్హాప్స్ యు నో దట్ ఐ హ్యావ్ పాస్డ్ అన్నాడన్నమాట. సో హ్యావ్ కాదు, హ్యావ్ తీసేసేయాలి. హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇక్కడ 1990 అయిపోయింది అని ఒక టైం చెప్తుందన్నమాట. దెర్ ఈజ్ అ టైమ్ ఇండికేటర్ ఇన్ ద సెంటెన్స్ టెలింగ్ us that the action is already completed. ఆల్రెడీ పని అయిపోయింది అని చెప్పడానికి ఇక్కడ టైం ఉంది. కాబట్టి ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ పాస్ట్ టెన్స్, V2 లో రాయాలి. కాబట్టి ఇక్కడ హ్యావ్ తీసేస్తే మీకు ఈ పక్కనున్న వెర్బ్ ఆల్రెడీ V2 లో ఉంది. కాబట్టి V3ను V2 ఒకటే. పాస్ ప్రెజెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్ పాస్డ్, V3 కూడా పాస్డ్ అన్నమాట. సో అందుకని మనకి అక్కడ హ్యావ్ ఒక్కటి తీసేస్తే సరిపోద్ది. ఇక్కడ హ్యావ్ తీసేస్తే మీకు
మొత్తం అంతా కూడా సెంటెన్స్ అంతా కూడా V2 లోకి వెళ్ళిపోద్ది. చూడండి అప్పుడు పర్హాప్స్ ఐ నో, నాకు తెలుసు, దట్ ఐ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఇన్ 1990. సరిపోయింది ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ హ్యావ్ ఎందుకు తప్పంటే హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్, వేరాజ్ మనకి ఇక్కడ పని అయిపోయినట్టుగా టైం చెప్పే వర్డ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ద ఎంటైర్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్. అందుకని అక్కడ హ్యావ్ తీసేస్తే కరెక్ట్ గా సరిపోయింది అనమాట. నెక్స్ట్, ఓకే, దట్స్ ఎండ్ ఫర్ ద దీంతో 110 తో మనకి ఎర్రర్ లొకేషన్ అయిపోయిందండి. సో సింపుల్, వాట్ ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, చాలా సార్లు చెప్పాను, సింపుల్ గా మన వీడియో వినటం వల్ల ఉపయోగం ఏమీ లేదు అన్లెస్ యూ రైట్ ఆన్. మనం ఒక బుక్ పెట్టి ఇవాళ చెప్పిన ఎర్రర్ లొకేషన్ లో చెప్పిన రూల్స్ అన్ని కూడా రాసుకుని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి అలా కనుక రివైజ్ చేస్తే దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని సింపుల్ గా నేను చెప్పిన ఈ లెక్చర్ వినటం వల్ల యూ విల్ లిజన్ బట్ యూ విల్ ఫర్గెట్. ఇంగ్లీష్ ఎంత కష్టమైంటే చెప్పినప్పుడు బాగానే అర్థం అవుతుంది, కానీ బుక్ మూసేస్తే మొత్తం మర్చిపోతాం అన్నమాట. అలాగే ప్రతి పేపర్లోంచి నేను చాలాసార్లు చెప్పాను, ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ అట్లీస్ట్ యూ షుడ్ రిమెంబర్ 5 to 6 న్యూ వర్డ్స్. ఒక్క పేపర్ మనం విన్నాము అంటే 5 కానీ 6 కానీ కొత్త పదాలు మనం నేర్చుకోవాలన్నమాట. అలా నేర్చుకున్నట్టయితేనే దిస్ లెక్చర్ విల్ బి యూస్ఫుల్ అన్నమాట. నెక్స్ట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ బ్లాంక్ ఫిల్లర్స్ అండి. అండ్ he has gone through a dash, he is not at all the man he was when he was a combat officer. Now read it once again. He has gone through, ఇక్కడ త్రూ వచ్చింది అంటే చేంజ్ అని అర్థం అండి, ఏదో మార్పు వచ్చింది అన్నమాట. త్రూ అన్న వస్తే మార్పు అని అర్థం అన్నమాట. హీ హాస్ గాన్ త్రూ డాష్, హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాన్ హీ వాజ్ వెన్ హీ వాజ్ ఎ కంబాట్ ఆఫీసర్. సో కంబాట్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది అతనిలో. So what is the right word? Metamorphose and crisis and frustration and surveillance. Now the right word is metamorphosis. ఇది యాక్చువల్గా మనకి బయాలజీలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. మెటమార్ఫోర్స్ అంటే చేంజ్ అని అర్థం అన్నమాట. సో ద రైట్ వర్డ్ ఈజ్ ఫస్ట్ వన్, మెటమార్ఫోర్స్. మెటమార్ఫోర్స్ మీన్స్ వాట్? చేంజ్. నెక్స్ట్ వన్. It was Jacob Grimm, and who transferred philosophy from an dash study to an abstract science. So this is the sentence. It was Jacob Grimm and who transferred philosophy from an dash abstruse, alleged, and esoteric and errant. Actually, errant means only a few people can understand. It's a very, very difficult subject. Only a few people can understand మాట. చాలా కష్టమైన సబ్జెక్ట్, చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలిగిన సబ్జెక్ట్ ని ఎరాంట్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇట్ వాస్ జాకబ్ గ్రిమ్ హూ ట్రాన్స్ఫర్డ్ ద ఫిలాసఫీ ఆఫ్ అన్ ఎరాంట్ స్టడీ, మీన్స్ వెరీ వెరీ డిఫికల్ట్ స్టడీ, టు అన్ ఎక్స్ట్రాక్ట్ సైన్స్. అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా దాన్ని మార్చాడు అన్నమాట. సో ఫిలాలజీ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, బట్ Jacob Grimm made it very, very simple. Next one. All the waves rose and the ship tossed and many of the passengers felt what? So the ship rose up and down. Okay, so waves, సముద్రంలో waves చాలా ఎక్కువగా పైకి కిందకి పడుతున్నాయి అన్నమాట. And as a result many passengers feel, షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ వన్ ఈ లెథర్జిక్. లెథర్జిక్ మీన్స్ వెరీ వెరీ డల్. మనం తెలుగులో అంటారే, ఏంట్రా చాలా డల్ గా ఉన్నావు, ఉప్మా తిన్నావా అంటాం. సో ఉప్మా తింటే డల్ గా ఉంటారని ఒక నానుడి మాట. సో లెథర్జిక్ అండ్ సబ్డ్యూడెడ్ అండ్ ట్రెములస్ అండ్ క్వైజీ. ఓకే, క్వైజీ. ఓకే, సో ద రైట్ వర్డ్ ఈజ్ క్వైజీ. యాక్చువల్లీ ఇట్ మీన్స్ వాట్? యాక్చువల్గా దీనికి మీనింగ్ ఏంటంటే a prolonged substance. అంటే ఏదైనా ఒకటి చాలా లాంగ్ టైం కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్వైజీ అని చెప్పి అంటాం అన్నమాట. ఎలా అంటే మీరు ట్రైన్లో కనుక 2 days ట్రావెల్ చేశారనుకోండి, 2 days ట్రావెల్ చేసి ట్రైన్ దిగిన తర్వాత మనం ఇట్లా ఊగుతూ ఉంటాం అన్నమాట. లేకపోతే పడుకుంటే ఇలా ఊగుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్వైజీ అంటన్నమాట. ట్రైన్ సిక్నెస్ అంటారు.
ట్రైన్ సిక్నెస్ అంటాం ఈజీగా, దాన్ని టెక్నికల్గా క్వైజీ అని చెప్పంటాం అన్నమాట. లేదు మీరు షిప్ ఎక్కినా అంతే అన్నమాట. షిప్ ఎప్పుడు కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది నీళ్ళ మీద. సో షిప్ నుంచి దిగినాడు కూడా ఇట్లా ఊగుతూ ఉంటాడు అన్నమాట. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వైజీ. నెక్స్ట్ వన్. Although advertising men often complain and that their industry is hemmed in by government regulation, the fact remains that EA or an dash attitude towards the Maidsen Avenue continues exist in the country. So this is a long one, big one, and it's very easy to do it matter. The government regulations, the fact remain that a or an attitude. So this one is the right one. The license, okay, license fair. Now చూడండి అన్నిటికీ కూడా లాస్ట్ లో ఫేర్ అని ఇచ్చాడు అనమాట. సో వాట్ యాక్చువల్లీ ద లైసెన్స్ ఫేర్ మీన్స్? లైసెన్స్ ఫేర్ ఇట్స్ ఏ గ్రీక్ వన్. యాక్చువల్గా అది గ్రీక్ నుంచి వచ్చిన వర్డ్ ఏ లోన్ అని అర్థం అన్నమాట. సింపుల్లీ లెఫ్ట్ ఏ లోన్ అని అర్థం అన్నమాట. సో it's a phrasal verb. Actually it's a phrasal verb. The license fair matter. So the right one is the number 1 and means left alone another matter. Next one. Ikkada the boxing expert and dash the scientist will attest that the punch that travel. ఇక్కడ ట్రావెల్ అనే పదాన్ని మనం పట్టుకుని ట్రావెల్ని జనరల్గా సైన్స్లో ఏమంటామండి? కెనెటిక్ అంటాం కదా, అంతే కదా. న్యూక్లియస్ అను, బయాలజికల్ అనము, ఎలక్ట్రానిక్ అను, కెనెటిక్, ఎ థింగ్ విచ్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్, అంతే కదా. ఐఎమ్ నాట్ ఎ సైన్స్ టీచర్ యాక్చువల్లీ, అండ్ ఐ హోప్ సో. A thing which moves in a one particular direction, and that is called as a kinetic matter. So the boxing experts and the kinetic scientists will attest that the punch that travel more than a foot and lose much of their initial force matter. So the force, speed, everything that comes under the category of kinetics. Now ఈ సెంటెన్స్ ఇట్స్ ఎ వెరీ లాంగ్, వెరీ బిగ్ వన్, చాలా పెద్దది. కానీ నేనేం చేశాను, మొత్తం ఫస్ట్ లైన్ చదవాలా, ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ తర్వాత మాత్రమే చదివాను అనమాట. సో ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం, బోర్డ్ అంత టైం సేవ్ అయింది అనమాట. ఎక్కువ చదివామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం, అన్నెసరీ డౌట్స్ వస్తాయి. ఎంత కావాలో అంతే చదువుకుని స్పీడ్గా మనం పేపర్ చేయాలి. 116 దట్ సెండ్ అండి. సో దాంతో ఫిల్లర్స్ అయిపోయినాయి. నౌ వి కమ్ టు ద సేమ్ మీనింగ్ సెక్షన్. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నేను మీకు ఒక టెస్ట్ పెడుతున్నా అన్నమాట. నౌ ఐఎమ్ లీవింగ్ ద బోర్డ్ మీకు వదులుతున్నాను. సో కెన్ యూ డూ ఇట్? సినినిమ్స్ అన్ని దగ్గర, ఇది 40th పేపర్. 40th పేపర్ అంటే వీ హ్యావ్ ఎవ్రీ పేపర్లో దగ్గరగా 5 సినినిమ్స్ 5 యాంటోనిమ్స్ ఉన్నాయి. 5 అంటే దగ్గరగా ఇప్పటికి 200 పదాలు మీరు సినినిమ్స్, 200 పదాలు యాంటోనిమ్స్, అంటే టోటల్గా 400 కొత్త వర్డ్స్ మీరు నేర్చుకుని ఉండాలి. ఇది వాళ్ళ 40th పేపర్ కాబట్టి. క్లియర్? సో ఐఎమ్ గివింగ్ ద టెస్ట్. 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయాలండి. సో ద ఫస్ట్ వర్డ్ ఇంక్లిమెంట్. వాట్ యాక్చువల్లీ ఇంక్లిమెంట్ మీన్స్? అసలు యాక్చువల్గా మీకు ఇంక్లిమెంట్ అనే పదానికి ఫస్ట్ అసలు అర్థం తెలుసుండాలన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ప్లెజెంట్, second one is stormy, and the fourth one is feeble, and third one is feeble, and the fourth one is dignified. Now what is the inclement means? Actually inclement means cold. Okay, cold anochu. It can be called as a freezy anochu. Cold. One is cold, second one is freezy, chilly, ఇవన్నీ వస్తాయి అన్నమాట. The right synonym is stormy. Okay, next one. Effication. Now what actually effication means? Means behavior. Okay, so it is called as a behavior like that. Hypocrisy is the right one. Next one, 118. Latent. What actually latent means? Actually latent అంటే ఏంటి? Not discovering so far, unused, inactive, etc. mata. The right one is dormant. Okay, dormant mata, right one. Next one,
119. Okay. Vanity means pride అండి. Pride. Vanity fair అంటాం చూసారా, pride. Next 120. Okay. Load. Okay. So what is load means? Load means price. Load also means price matter. Vanity, load, etc. price matter. Next one. So that is the end for the synonym section అయిపోయిందండి. Now we entered into the opposite section, antonym section. సో సినోనిమ్స్ ఎలా చేశారో మనకి ప్రతి పేపర్లోనూ 5 యాంటోనిమ్స్ ఉంటాయి. ఇవాళ 40వ పేపర్ చేస్తున్నాం అంటే దగ్గరగా 200 యాంటోనిమ్స్ ఈ పాటికి మీరే నేర్చుకుని ఉంటారు అన్నమాట. సో దీనికి ఆన్సర్ ఒక్కసారి ట్రై చేయండి. ఐఎమ్ లీవింగ్ ద బోర్డ్ టు యూ. ఓకే, బోర్డు నేను మీకు వదిలిపెడుతున్నాను. ఒకసారి వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ వన్? ఓకే, edge. Okay, edge means wise saying. Okay, so wise saying is called as edge. So the right antonym is heresy. Next. Okay, what is the next one? Complaints. Complaints, right antonym enti? Resistance. Resistance. Next. Okay, capital. So he was given capital punishment అని చెప్పి అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రెస్. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇచ్చాడండి. గ్రూసమ్. గ్రూసమ్ మర్డర్ అంటాం, భయంకరమైనది అని అన్నమాట. అట్రాక్టివ్. గ్రూసమ్, అట్రాక్టివ్. నెక్స్ట్ వన్, మెకాబ్రీ. ఓకే, యాక్చువల్లీ ఇది మెకాబ్రీ అంటే భయపెట్టే రకం, భయపెట్టేది అనద్దన్నమాట. ఈవెన్ ద పోలీస్ వర్ ఫ్రైటెండ్ ఆఫ్టర్ సీయింగ్ ద మెకాబ్రీ ఆఫ్ కిల్లింగ్ అని చెప్పంటన్నమాట. ఓకే, ద మెకాబ్రీ నేచర్ ఆఫ్ కిల్లింగ్ అని చెప్పంటాం, భయంకరమైనది అనద్దన్నమాట. సో ఇక్కడ గ్రూసమ్, అట్రాక్టివ్, స్ప్లెండర్ అండ్ ట్రాష్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రాక్టివ్. నౌ కెన్ యూ జస్టిఫై విచ్ వన్ ఈస్ ద రైట్ వన్? ఏది కరెక్ట్? గ్రూస్, స్ప్లెండెడ్, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందండి. కెన్ యూ గెస్ వన్? అట్రాక్టివా లేకపోతే స్ప్లెండెడా? యా, దిస్ వన్ ఈజ్ అట్రాక్టివ్. మెకాబ్రీ అంటే వెరీ వెరీ అగ్లీ, భయపెట్టేటువంటిది అని అర్థమన్నమాట. సో దట్స్ ఎండ్ ఫర్ ద యాంటోనిమ్ సెక్షన్. యాంటోనిమ్ సెక్షన్ అయిపోయిందండి. నౌ వీ మూవ్ టు ద అదర్ సెక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇడియోమాటిక్ ఫ్రేజెస్. సో ప్రతి పేపర్లోనూ 5 ఈడియమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికి మీరు 200 ఈడియమ్స్ కొత్తగా నేర్చుకుని ఉంటారు. సో 200 సినోనిమ్స్, 200 యాంటోనిమ్స్, 200 ఫిల్లర్స్, ఓకే, అండ్ 200 ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. దగ్గరగా ఐ థింక్ అసలు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పేపర్లన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ జాబ్ అన్నమాట. ఇంతకు మించి ఎవడు కూడా ప్రిపేర్ అవ్వడు అనమాట. నౌ ఎస్, టు మేక్ ది మీన్స్ మీట్. Okay, so what actually means? So actually to argue in such a manner to convince the opponent. ఎదుటి వ్యక్తిని ఆర్గ్యూ చేసి ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయటం అన్నమాట. మన ఆర్గ్యుమెంట్ క్యాపబిలిటీ ద్వారా ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయటాన్ని, ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయటాన్ని టు మేక్ ది మీనింగ్స్ మీట్ అని చెప్పి అంటమాట. సో వాట్ ఈస్ ద రైట్ వర్డ్ మీనింగ్ ఏంటి ఒకసారి చూడండి. I'm leaving the board to you. Copy the appearance of somebody, to take care of something, refute utterly, and have the same opinion. So, my dear friends, what is the right one? Right one ఏంటండి? Okay, the right one is refute utterly. ఎదుటి వ్యక్తిని తన వాగ్దాటితో డామినేట్ చేయటం అన్నమాట. To carry all before one. Okay, so to carry all before one, what actually to carry all before one means? Actual ga all before one ante అర్థం ఏంటంటే overcome all opinions, అన్ని opinions ని దాటుకుని వెళ్ళటాన్ని టు క్యారీ ఆల్ బిఫోర్ వన్ అని చెప్పి అంటన్నమాట. సో ఇక్కడ సో ద రైట్ వన్ ఈజ్, ఇక రైట్ వన్ ఏంటంటే
టు బీ కంప్లీట్లీ సక్సెస్ఫుల్. అన్ని అడ్డంకులు దాటుకుని వెళ్ళటాన్ని ఏమంటామంటే టు క్యారీ ఆల్ బిఫోర్ వన్ అని చెప్పి అంటాం అన్నమాట. నెక్స్ట్ ఓకే, టు రన్ రైట్. ఓకే, సో వాట్ యాక్చువల్లీ టు రన్ రైట్ మీన్స్? టు రన్ రైట్ అంటే అర్థం ఏంటంటే బిహేవ్ ఇన్ ఎ వైలెంట్ వే, చాలా చాలా వైలెంట్గా బిహేవ్ చేయటం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టు రన్ రైట్ అంటాం. రైట్ వన్ ఈస్ బిహేవ్ ఇన్ ఏ undisciplined way. Okay. Fourth one, to carry the conviction. What to carry the conviction means? Accept the guilt. చేసిన తప్పును ఒప్పుకోవటం మాట. That is called as a to carry the conviction. Conviction అంటే ఒప్పుకోవటం మాట, చేసిన తప్పును ఒప్పుకోవటం. And bear the proof of the truth. ఎదుటి వ్యక్తి చూపించిన ట్రూత్ ని యాక్సెప్ట్ చేయటం మాట. నెక్స్ట్ 130, to hold. Yes, టు హోల్డ్ యాక్చువల్లీ ఇది మనకు వెర్బ్గా ఎక్కువగా వస్తుందన్నమాట. టు హోల్డ్ ద రైట్ మీనింగ్ ఈజ్ ఎండ్యూర్ హార్డ్షిప్ ఆర్ డేంజర్. డేంజర్ని యాక్సెప్ట్ చేయటం అన్నమాట. సో దట్ ఈస్ ద ఎండ్ ఫర్ ద ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు వరకు ఏమేమి చూసామండి మనం? ఎర్రర్ లొకేషన్స్ చేసాం, తర్వాత బ్లాంక్ ఫిల్లర్స్ చేసాం, సినోనిమ్స్ చేసాం, యాంటోనిమ్స్ చేసాం, తర్వాత వి డిడ్ ది idiomatic expressions. 5 అయిపోయినాయి అన్నమాట. Now the rearrangement of the paragraph. Now shall I read for you? Okay, ఒకసారి చూడండి. A leader must have the capacity to take a decision. Obviously ప్రతి లీడరు కూడా, ఒక లీడర్లో ఉండాల్సిన గొప్పతనం ఏంటంటే he has to take a decision. కంపల్సరీగా నిర్ణయం, ఒక నిర్ణయాన్ని, కరెక్ట్ నిర్ణయం తీసుకోవటం, వచ్చిన సమస్యకి కరెక్ట్గా పరిష్కారం ఆలోచించడం అన్నమాట. లేకపోతే ఒక విషయం మీద ఒక డెసిషన్ తీసుకోవటం, ఒక నిర్ణయం తీసుకోవటం అన్నమాట. ఏ లీడర్ మస్ట్ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ ఎ డెసిషన్ అండ్ ఇట్ ఈస్ సెల్డమ్ a question of the clear choice between the right and wrong, and however a clear cut decision must be taken, and decision making is often an excruciatingly hard task. Rather it is implied a careful weighing of various alternatives. సో మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా డెసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ మీద ఉందన్నమాట. సో మనకి ఉన్నట్లో ఫస్ట్ది, ఏ లీడర్ మస్ట్ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ ఏ డెసిషన్. ఇక్కడ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి అని చెప్పి అంటున్నాం లీడర్కి. ఇట్ ఈస్ ఎ సెల్డమ్ క్వశ్చన్. చూడండి, హవెవర్, ఏ సెంటెన్స్ కూడా హవెవర్తో ముందు సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. తర్వాత డెసిషన్ మేకింగ్ ఈజ్ ఆఫ్ an excruciatingly హార్డ్ టాస్క్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అన్నాడు, ఇక్కడ డెసిషన్ మేకింగ్ అన్నాడు, కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్ అండి. ఆర్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్. కాబట్టి ఇక మనకు ఉన్న ఆన్సర్లో ఒక్క సెకండ్ది మాత్రమే ఆర్తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇదే ఆన్సర్ అండి. సో ఎలా చేశాను? టేక్ ఏ డెసిషన్ అన్నాడు, మళ్ళీ డెసిషన్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న మీనింగ్ సెకండ్ సెంటెన్స్ లోకి ట్రావెల్ అయిందండి. సో బికాస్ ఆఫ్ దట్ ఐ సెలెక్టెడ్ ద ఆర్ ఎస్ సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ అ మ్యాన్స్ మోస్ట్ డిస్టింక్టివ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్. కరెక్టే, బట్ హ్యూమర్ బిలాంగ్స్ టు మ్యాన్. సి, లాంగ్వేజ్ గురించి చెప్పాడు, ఇక్కడ హ్యూమర్ గురించి చెప్పాడు. ఎప్పుడు బట్తో స్టార్ట్ అయింది, బట్తో అసలు సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అవుదండి. మ్యాన్ షేర్స్ ద కెపాసిటీ ఆఫ్ లవ్. సో ఓకే, మ్యాన్ షేర్స్ ద కెపాసిటీ ఆఫ్ లవ్, హేట్, యాంగర్, గ్రీఫ్ విత్ అదర్ లివింగ్ క్రీచర్స్. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా తనలో ఉన్న ప్రేమని, హేట్ విమర్శించే గుణాన్ని, యాంగర్ కోపాన్ని, గ్రీఫ్ బాధని ఎదుటి లివింగ్ క్రీచర్స్తో పోల్చుకుంటాడు, అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, చెప్పుకుంటాడు. ఓకే, బట్ హ్యూమర్ బిలాంగ్స్ టు మ్యాన్. కానీ తనలో ఉన్న నవ్వును మాత్రం చెప్పుకోలేడు అనమాట. సో క్యూపీ రెండు కూడా కంబైన్లో వస్తాయి అన్నమాట. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ బి డెవలప్డ్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వితౌట్ విచ్ లైఫ్ విల్ బి డ్రై అండ్ drab. It has an intellectual as well as emotional element. Okay, so ఇది మనకు ఉన్నటువంటి సెంటెన్స్ అండి. PPQQ కంపల్సరీగా ఫస్ట్ సెంటెన్స్ పీ కానీ క్యూ కానీ అవుద్దండి. సో ఈ రెండిట్లో ఒకటి పట్టుకోండి, పీనా క్యూనా. ఓకే, పీ బట్తో స్టార్ట్ అయిందండి కాబట్టి కాదండి.
Okay, so Q is the first one. చూడండి, language, laughter is a man's most destructive emotional expression. Man shares the capacity of love, hate, anger, grief with other living creatures. So Q is the first sentence and Q will be followed by P. అంతే కదా, Q will be followed by the P. ఒకసారి ఐఎమ్ లీవింగ్ ద బోర్డ్ టు యూ సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ టు యూ. సో మ్యాన్ షేర్స్ లవ్, హేట్, యాంగర్, గ్రీఫ్ విత్ అదర్ లివింగ్ క్రీచర్స్, బట్ కానీ హ్యూమర్ బిలాంగ్స్ టు మ్యాన్. మనిషి ఇవన్నీ షేర్ చేసుకుంటాడు, కానీ మిగతా లివింగ్ క్రీచర్స్, మిగతా జీవుల్లోనూ మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనిషిలో ఉంది హ్యూమర్, నవ్వు, నవ్వటం, నవ్వించటం, నవ్వుతూ ఉంటాం. అది వేరే లివింగ్ క్రీచర్స్కి లేదు. సో Q will be followed by P and మనకి QPSR, this one is the right answer. ఎలా చేశారండి, ఇక్కడున్న 4 సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ దట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్? ఈ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటండి? లవ్, హేట్, యాంగర్, గ్రీఫ్ అండి. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ గా నాకు క్యూ వచ్చిందండి. ఇక్కడ అన్ని క్రీచర్స్ లోనూ ఇవన్నీ ఉంటాయి కానీ అన్న రావాలి, కాబట్టి బట్ రావాలి. కాబట్టి క్యూ విల్ బి ఫాలోడ్ బై పి. వన్ల ఆన్సర్ లో క్యూపి ఒకే ఒక ఆన్సర్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 133. The heroes of the piece are great social wrongs and abolished, and who have banished poverty and ignorance, the great scholars, scientists and statesmen and social reformers. Okay, so that is the sentence. The heroes of peace are who? ఎవరండి వీళ్ళు అంటే ఎవరో మనుషులై ఉండాలి కదా. హీరోస్ ఆఫ్ పీస్ ఆర్ హూ? ఎవరండి హీరోస్ ఆఫ్ పీస్? గ్రేట్ సోషల్ రాంగ్సా? కాదు. అండ్ అబాలిష్డా? కాదు. హూ హ్యావ్ బ్యానిష్డ్ పావర్టీ అండ్ ఇగ్నోరెన్సా? సో పావర్టీని ఆర్ హూ హ్యావ్ బ్యానిష్డ్. ఓకే, సో తర్వాత 6 ఎస్ లోనే దగ్గరగా ఉన్నాయండి. ఈ రెండిట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే పి కాదు, క్యూ కాదు. సో ఆర్ కానీ ఎస్ కానీ అండి, మనకి ఉన్న ఆన్సర్లో 6 ఉంది, ఎస్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో ద హీరోస్ ఆఫ్ ద గ్రేట్ ఆఫ్ పీస్ ఆర్ గ్రేట్ స్కాలర్స్, సైంటిస్ట్. ఇక్కడ ఆర్ అన్నాడు కదా, ప్లూరల్ రావాలి. గ్రేట్ స్కాలర్స్, సైంటిస్ట్, స్టేట్స్మెన్ అండ్ సోషల్ రిఫార్మర్స్ హూ హ్యావ్ బ్యానిష్డ్. యా, చూడండి వీళ్ళందరూ ఏం చేశారండి? who have banished poverty and ignorance and abolished a great social wrongs. Yeah, that's right అండి. అంటే ఏమొచ్చిందండి? ఫస్ట్ మనకి ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత ఆర్ వచ్చింది. యా, దిస్ వన్ ఈస్ ద రైట్ వన్ అండి. SRQP, కింద నుంచి పైకి వెళ్ళాడండి. SRQP, దట్స్ ఆర్డర్ అన్నమాట. నా ఎలా చేశాను? హీరోస్ ఆఫ్ ద పీస్ ఆర్ హూ, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ప్లూరల్ కంపల్సరీగా రావాలి. గ్రేట్ స్కాలర్స్ ప్లూరల్, సైంటిస్ట్ ప్లూరల్, స్టేట్స్ మ్యాన్ కాదు మెన్ రావాలండి ఇక్కడ. అండ్ సోషల్ రిఫార్మర్స్, ఇక్కడ టైప్ మిస్టేక్ పడింది, MEN మెన్ రావాలి. సోషల్ రిఫార్మర్స్ అండ్ హూ, కరెక్ట్ గా ఇక్కడ హూ మ్యాచ్ అయింది. హూ హ్యావ్ బీన్ అబాలిష్డ్ పావర్టీ అండ్ ఇగ్నోరెన్స్ అండ్ అబాలిష్డ్ గ్రేట్ సోషల్ రాంగ్స్. SRQP. Next, no part of this book may be reproduced and transmitted in any form or by any mean or stored in a retrieval system without the explicit permission. So this is the sentence అండి. ఆన్సర్ చూడండి, QPQRP, 2 P'లు ఉన్నాయి కదా. పి కరెక్టా కాదనే తర్వాత చూద్దాం. నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ మే బీ రీప్రొడ్యూస్డ్, కరెక్టే, పి రావచ్చండి. ఓకే, సో నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ ఆర్ రాదండి, ఆర్ రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆర్ వచ్చింది. నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ట్రాన్స్మిటెడ్, నో, క్యూ కూడా రాదండి. సో ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుందండి. ఫస్ట్ ది పి అండి, పి తర్వాత క్యూనా లేకపోతే ఆరా, ఈ రెండిట్లో ఏది అనేది పట్టుకుంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సెలెక్ట్ ఎయిదర్ ద సెకండ్ సెంటెన్స్ ఇస్ క్యూ ఆర్ ఆర్, దెన్ యూ కమ్ టు నో ద ఆన్సర్. డెఫినెట్ గా ఆన్సర్ వచ్చేస్తుందన్నమాట. సో ఒకసారి క్యూతో చదువుదాం, ఒకసారి ఆర్తో చదువుదాం అండి. నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్, ఓకే, మే బీ రీప్రొడ్యూస్డ్
and transmitted to in any form or by any means. ఓకే, ఏది క్యూతో చదివితే లేదు. నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ మే బి రీప్రొడ్యూస్డ్ ఆర్ ఓకే స్టోర్డ్ ఇన్ ఏ రిట్రీవ్ సిస్టమ్ అండ్ ట్రాన్స్మిటెడ్. నో. ఓకే, సో విచ్ వన్ ఈస్ ద, మీ గెస్ ఏంటండి? ఫస్ట్ దా లేకపోతే ఫోర్త్ దా? క్యూనా ఆరా? 100% మనకి క్యూ బాగుంది చూడండి. నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ మే బి రీప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ బై ఎనీ మీన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ రిట్రీవ్ సిస్టమ్ వితౌట్ ద ఎక్స్ప్లిసిట్ పర్మిషన్. కరెక్ట్, ఎగ్జాక్ట్ గా వచ్చిందన్నమాట. సో ఆన్సర్ PQRS ఫస్ట్ దండి. పై నుంచి లైన్ గా కిందకి దిగాడు అనమాట. ఇందాక మనం చూసింది కింద నుంచి లైన్ గా పైకి వెళ్ళాడు, ఇక్కడేమో పై నుంచి కిందకి దిగాడు అనమాట. నెక్స్ట్ 135. ఎస్, errors occurring due to or improper curvature of the cornea and the improper focusing by the lens before and beyond the retina, resulting in image formation. So it's about the eyesight, etc. and etc. The error occurring due to P, R to start in kadandi, due to the improper functioning by the lens, maybe. Okay, సో అయితే ఉండొచ్చు లేకపోతే లేదు. క్యూతో 2 స్టార్ట్ అయినాయి. తర్వాత ఆర్, ఎర్రర్ అకర్డ్ మే డ్యూ టు బిఫోర్. నో, ఆర్ కాదు, ఆర్ తీసేయండి. పి కూడా ఏమైనా ఉంటే తీసేయండి. ఓకే, ఈ రెండిటి మధ్య ఉందండి ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది చూడండి. ఎర్రర్ అకర్డ్ డ్యూ టు ది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ బై ద లెన్స్. కరెక్ట్ గా లైన్ ఫామ్ అయింది. అదే మీరు ఆర్తో చదివారు, ఎర్రర్ అకర్స్ డ్యూ టు బిఫోర్ అండ్ బియాండ్ ద రెటీనా. నో. తర్వాత పీతో చదవండి, ఎర్రర్ అకర్స్ డ్యూ టు ఆర్ ఇంప్రాపర్ కర్వేరేచర్ ఆఫ్ ద కార్నియా. నో, అది కరెక్ట్ కాదు. సో ఎయిదర్ ఇట్ విల్ బి క్యూపీ ఆర్ క్యూఆర్. కంపల్సరీగా క్యూ తర్వాత పి కానీ లేకపోతే ఆర్ కానీ రావాలి. ఈ రెండిట్లో ఒకటి మనం సెట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఒకసారి చదవండి, ఎర్రర్ అకర్డ్ డ్యూ టు ది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ బై ద లెన్స్. ఇప్పుడు పి చదవండి, ఆర్ ఇంప్రాపర్ కర్వేచర్ ఆఫ్ ద కార్నియా. అది పితో చదివితే. అదే మీరు ఆర్తో చదివారు, ఎర్రర్ అకర్డ్ డ్యూ టు ది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ బై ద లెన్స్ బిఫోర్ అండ్ బియాండ్ ద రెటీనా. సో ఏది మీకు కరెక్ట్ గా అనిపిస్తుందండి 135 లో? క్యూపీనా క్యూఆరా? విచ్ వన్ సీమ్స్ టు బి మోర్ అప్రోప్రియేట్ టు యూ and which is transferring the information? See, error occurred due to an improper cornea of the cornea, correct గా మ్యాచ్ అవుతుంది. అదే మీరు ఆర్ చదివితే బిఫోర్ అండ్ బియాండ్ ద రెటీనా మ్యాచ్ అవ్వట్లేదు. సో ద రైట్ వన్ ఈజ్ QPSR. దట్స్ రైట్ ఆర్డర్. నెక్స్ట్ 135. యా, దిస్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ సెక్షన్. What is this section? Active voice and passive voice section mata. Now I'm making it is a little bit smaller because the question I have to write a lot. Now before dealing this one, ee section cheppe mundu I want to revise the rules and regulations. Okkasari simple ga rules maatladukoni tarvata we'll do the exercise. Now first, active voice and passive voice. Subject, verb, object unte active voice antam. Passive voice కి వచ్చేటప్పటికల్లా సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, V3 వెర్బ్ 3 ప్లస్ బై BY బై ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో ఇది ప్యాసివ్ వాయిస్ అంటమాట. అంటే యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ కి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అన్నమాట. హెల్పింగ్ వెర్బ్ కనుక ఉంటే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, లేకపోతే దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. దట్ ఈస్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇక సెకండ్ రూల్కి వచ్చేటప్పటికల్లా
ఇది ద గివెన్ V1 ఇచ్చిన సెంటెన్స్ లో కనుక V1 కనుక ఉంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి హెల్పింగ్ వెర్బల్లో. ఇచ్చిన సెంటెన్స్ లో V2 వెర్బ్ కనుక 2 కనుక ఉంటే V2 కనుక ఉంటే హెల్పింగ్ వెర్బ్ గా వజ్ కానీ వర్ కానీ ప్యాసివ్ వాయిస్ లో వాడాలి. ఇచ్చిన సెంటెన్స్ లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పటికల్లా హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ, సింగులర్ అయితే హ్యాస్ బీన్, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ వాడాలి. తర్వాత హ్యాడ్ కనుక వస్తే మళ్ళీ హ్యాడే వాడాలి, హ్యాడ్ బీన్ అనేది ప్యాసివ్ వాయిస్ లో వాడాలి. విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే కనుక వస్తే విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి వాడి దాని పక్కన ఉన్న వెర్బ్ని మెయిన్ వెర్బ్ని థర్డ్ ఫామ్ V3 లో వాడాలి. So all these are the rules and regulations to do active voice and passive voice. Interrogative sentence కి వచ్చేటప్పటికల్లా do does ఉంటే ఈజ్ ఆర్ యామ్ లోంచి ఒకటి వాడాలి. డిడ్ కనుక ఉంటే మళ్ళీ వజ్ వర్ లోంచి ఒకటి వాడి డూ డస్ డిడ్ అని తీసేయాలి. డూ డస్ డిడ్ వస్తే వాటిని తీసేసి డూ డస్ కనుక ఉంటే ఈజ్ ఆర్ యామ్ లోంచి ఒకటి, డిడ్ కనుక ఉంటే వజ్ వర్ లోంచి ఒకటి వాడాలన్నమాట. మళ్ళీ డూ డస్ రిపీట్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వి ప్లస్ ఇంగ్ ఫామ్ కనుక ఉంటే ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ అనే పదాన్ని మీరు యాడ్ చేయాలి. సో ఇది మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నౌ షల్ వి డూ ఇట్? ఓకే, yes, the question is visible to you. And why did your father refuse to give the money to you? ఇక్కడ why did ఇక్కడ దాకా తీసుకోండి. why did దాకా తీసుకోండి, ఇది ఫ్రేజ్ అనుకోండి అనమాట. యువర్ ఫాదర్ రిఫ్యూజ్ టు గివ్ ద మనీ టు యూ అనేది మీరు సెంటెన్స్ గా తీసుకుంటే యువర్ ఫాదర్ సబ్జెక్ట్ అయ్యాడండి, రిఫ్యూజ్ ఏమో వెర్బ్ అయిందండి, టు గివ్ ద మనీ టు యూ అనేదేమో రిఫ్యూజ్ టు గివ్ అనేది వెర్బ్ అండి, ద మనీ టు యూ అనేదేమో ఆబ్జెక్ట్ మాట. అయితే నేను ఇందాక చెప్పిన రూల్స్ అన్ని కూడా దే మే బి అప్లికబుల్, బట్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ పరంగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే రూల్స్ ని పక్కన పెట్టి మీనింగ్ పరంగా సెంటెన్స్ ని మారుస్తాం అన్నమాట. అలా మార్చిన సెంటెన్స్ ఇది మాట. సో ఐఎమ్ లీవింగ్ ద బోర్డ్ టు యూ సో దట్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. క్వశ్చన్ విల్ బి విజిబుల్ టు యూ. 136. what would be the your suggested answer? why డిడ్ కనుక వస్తే ఏం చెప్పాను, డూ డస్ డిడ్ కనుక వస్తే డిడ్ వస్తేనేమో వజ్ కానీ వర్ కానీ, అదే డూ కనుక వస్తే డూ కానీ డస్ కనుక వస్తే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలన్నమాట. సో వై ఇది కరెక్ట్ మాట. వై వాజ్ ద మనీ, ది మనీ అనేది ఆబ్జెక్ట్ మాట. వై వాజ్ ద మనీ రిఫ్యూజ్డ్ to be given to you by your father? That is the answer mata. So why was the money refused to be given to you by your father? ఇక్కడ why did place did ని did తీసేసి was వాడాడండి. ఇక్కడ ఉన్న ద మనీ అనేది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట. సో why was the money, ఇక్కడ రెఫ్యూజ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి, V3 రిఫ్యూజ్డ్, సో రిఫ్యూజ్డ్ రాశాడు అనమాట. రిఫ్యూజ్డ్ టు తర్వాత బి రావాలి, తర్వాత V3 రావాలన్నమాట. సో అందుకని టు బి గివెన్ టు యూ బై యువర్ ఫాదర్, దట్స్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ వన్. ఫ్రెండ్స్ ఇది మీనింగ్ పరంగా చేసింది కానీ గ్రామర్ పరంగా కాదు. ఓకే, సో ముందున్న ఎక్స్ట్రా వర్డ్స్ లాస్ట్ లో ఉన్న ఎక్స్ట్రా వర్డ్స్ ని అలాగే ఉంచేసి చేశాడు అనమాట సెంటెన్స్ ని. నెక్స్ట్ వన్, అండ్ డూ, ఇక్కడ డూ వచ్చిందండి. డూ వస్తే ఏమన్నా ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడి డూని తీసేసేయాలన్నమాట. ఓకే, డూ యూ ఎక్స్పెక్ట్ యువర్ పేరెంట్స్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టుడే? దిస్ ఇస్ ద సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ పేరెంట్స్ ఆబ్జెక్ట్ అండి, పేరెంట్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ పేరెంట్స్ ముందు పేరెంట్స్ రాయాలి. పేరెంట్స్ ఆర్ అనాలా, పేరెంట్స్ ఈజ్ అనాలా? పేరెంట్స్ ఆర్ అనాలి, ఇంటరాక్టివ్ కాబట్టి ముందే రాయాలన్నమాట. ఆర్ యువర్ పేరెంట్స్ అనేది యాడ్ చేసి మనం సెంటెన్స్ చేయాలన్నమాట.
సో విచ్ వన్ ఈజ్ రైట్ వన్? సో ఇక్కడ చూడండి, ఆర్ యువర్ పేరెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టుడే ఫ్రమ్ హైదరాబాద్, దట్స్ రైట్ వన్. ఇక్కడ డూ పైన ఇచ్చిన డూనే మళ్ళీ వాడాడు కాబట్టి తీసేసామండి. ఇక్కడ డూ డస్ కనుక ఉంటే ఈజ్ ఆర్ ఎం రావాలండి, ఇక్కడ వర్ వాడాడు తీసేసామండి. ఇక్కడ డూ ఉంటే ఇక్కడ డిడ్ వాడాడు కాబట్టి తీసేసామండి. సో 1 2 3 సెంటెన్సులు పోయినాయి. కరెక్ట్గా డూ కానీ డస్ కనుక ఉంటే ఈజు యాము ఆర్లో ఒకటి రావాలి. పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి దాని ముందు ఆర్ వాడాము. ఆర్ యువర్ పేరెంట్స్తో ఏ సెంటెన్స్ స్టార్ట్ అవుద్దో అదే ఆన్సరు కాబట్టి థర్డ్ స్టార్ట్ అయింది కాబట్టి థర్డ్ది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, వితౌట్ ఎఫర్ట్ నథింగ్ కెన్ బి గెయిన్డ్. ఇది కూడా గ్రామర్ పరంగా మారే సెంటెన్స్ కాదన్నమాట, మీనింగ్ పరంగా మనం మార్చుకోవాల్సిన సెంటెన్స్ మాట. ఇక్కడ కెన్ బి కెన్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత V3 వచ్చిందంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్టు. అప్పుడు ఈ బీని తీసేయాలన్నమాట మనం యాక్టివ్ వాయిస్ లో. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చాడు, దీన్ని యాక్టివ్ వాయిస్ లోకి మారుస్తున్నాం అన్నమాట. సో దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అండి. వీ కెన్ గెయిన్ నథింగ్ వితౌట్ ఎఫర్ట్. సెకండ్ వన్ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ 139. They say that there are living beings on Mars. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. there are living beings, ప్రాణం ఉన్నటువంటి జీవులు, అంతేగాని ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది అని చెప్పి ఫీలింగ్ అవ్వద్దు అన్నమాట. సో లివింగ్ బీయింగ్స్ అని చెప్పి అనద్దు అన్నమాట. సో దే సే దట్ దేర్ ఆర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ మార్స్ అండి. So this is the sentence. I'm leaving the board to you so that it is visible to you. Next one. It is okay. ఇది ఎవరో చెప్పారు అంతే కదా. This sentence was said by somebody. కాబట్టి it is said that అనే word తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇది it is said that there are living beings on Mars. అంతే. there were అనకూడదు మళ్ళీ, ఎందుకంటే ఉన్నాయో లేదో తెలియదు మాట మనకి. సేయింగ్ ఒక వ్యక్తి చెప్పాడు, ఉన్నాయో లేదో మనకి తెలియదు అన్నమాట. సో అందుకని ఇలాంటి సెంటెన్సెస్ కి ముందు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ సెడ్ బై సంబడి ఎల్స్, లేకపోతే సంబడి సెడ్ దట్ దేర్ ఆర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ మార్స్ అంటే సరిపోద్ది. ఇట్ ఈజ్ సెడ్ కానీ, సంబడి సెడ్ కానీ, ఇట్ ఈజ్ బిలీవ్డ్ కానీ, ఇట్ ఈజ్ హోప్డ్ కానీ మీరు ఈ పదాలతో సెంటెన్స్ మొదలు పెట్టొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఓకే, ఎ బిగ్ సెంటెన్స్. అయితే దీనిలో ఫ్రేజ్ చాలా పెద్దది. ఇక్కడ కామా ఉంది, దీన్ని బాగా జాగ్రత్తగా గమనించండి. ఓకే, అక్కడ వరకు ఒకటి మాట. a fortnight after he was convicted for the rape and murder of his classmate, అక్కడ వరకు ఫ్రేజ్ అండి. నెక్స్ట్ వన్, ఇది ద ఢిల్లీ హై కోర్ట్, ఇది సబ్జెక్ట్ అండి. సెంటెన్స్డ్ V2 అండి. V2 కనుక వస్తే ఏమొస్తాయండి? was కానీ వర్ కానీ వచ్చి ప్లస్ V3 రావాలన్నమాట. ఓకే, ఇది మనకు రావాల్సిందన్నమాట. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటండి? ఢిల్లీ హైకోర్ట్ అండి. సెంటెన్స్డ్ వెర్బ్ అండి. ఆబ్జెక్ట్ ఏంటండి? హిమ్ అండి. హిమ్. టు డెత్ ఆన్ మండే అనేది మళ్ళీ ఫ్రేజ్ అండి, ఎక్స్ట్రా వర్డ్స్ అన్నమాట. అది మనం మీనింగ్ ని బట్టి మార్చుకుంటాం అన్నమాట. నా సెంటెన్స్ మొత్తాన్ని మీరు ముందున్నటువంటి ఎక్స్ట్రా వర్డ్స్, ఎక్స్ట్రా సెంటెన్స్ ఫ్రేజ్ తో స్టార్ట్ చేయొచ్చు. A fortnight after he was convicted from the rape and murder of his classmate అనేది రాసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న హిమ్ ని ఫస్ట్ రాయండి. హిమ్ వల్ల ఏమవుతుంది? హీ అవుతుంది. తర్వాత సెంటెన్స్ పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ కానీ వర్ కానీ వస్తుంది. హీ వజ్ అనాలా, హీ వర్ అనాలా? హీ వజ్. ఓకే, తర్వాత సెంటెన్స్డ్ ని V3 లోకి మార్చాలి. సెంటెన్స్డ్. సో ప్లస్ V3 సెంటెన్స్డ్. ఓకే, సెంటెన్స్డ్ తర్వాత బై తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఎవరు ఉన్నారండి? ఢిల్లీ హైకోర్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఢిల్లీ హైకోర్ట్ ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో ఢిల్లీ అని చెప్పి రాశాను ఊరికే. నా అప్పుడు సెంటెన్స్ ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. A fortnight after he was convicted for the rape and murder of his classmate, he was sentenced by the Delhi High Court to death on Monday. లేకపోతే he was sentenced to death on Monday by the Delhi High Court. ఇది బాగుందండి.
హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ ఆన్ మండే బై ద ఢిల్లీ హైకోర్ట్ అనేది కరెక్ట్గా ఉంది. వాడు మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేశాడంటే ముందు సెంటెన్స్ మొదట్లో ఒక పెద్ద ఫ్రేజ్ ఇచ్చేశాడు. ఇదంతా కూడా ఫ్రేజే, ఎక్స్ట్రా వర్డ్స్. అసలు సెంటెన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఢిల్లీ హైకోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్ ఆన్ మండే అనేది అసలు రియల్ సెంటెన్స్ మాట. మనం ఏం చేసాము, ముందు దీన్ని మార్చి తర్వాత రాసేటప్పుడు దీంతో పాటు దీన్ని రాసాం అన్నమాట. సో మర్డర్ ఆఫ్ హిస్ క్లాస్మేట్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్ ఆన్ మండే బై ద ఢిల్లీ హైకోర్ట్ అని చెప్పి అన్నమాట. ఇది కరెక్ట్ సెంటెన్స్ మాట. నా వాట్ ఈస్ 140? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 3 అండి. A fortnight after he was convicted for the rape and murder of his classmate, he was sentenced to death by Delhi High Court on Monday. Correct one అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141. ఒక్కొక్కసారి అలా కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే యాక్చువల్ సెంటెన్స్ని ఎక్కడో పెడతాడు, ముందు బోల్డ్ పెద్ద ఫ్రేజ్ వాడతాడు అనమాట. వన్ మస్ట్ ఎండ్యూర్ అండ్ వాట్ వన్ కెనాట్ క్యూర్. సో ఎక్సలెంట్ సెంటెన్స్ మాట. సో ఇక్కడ వాట్ కెనాట్ బి క్యూర్, మస్ట్ వచ్చిందంటే మస్ట్ బి రావాలండి. మస్ట్ బి తర్వాత V3 రావాలి. ఎండ్యూర్కి V3 ఏంటో మనం పట్టుకోవాలన్నమాట. ఓకే, మస్ట్ బి ఎండ్యూర్డ్. ఎండ్యూర్డ్ అనేది V3 అన్నమాట. సో ఇక్కడ చూడండి, అన్ని సెంటెన్స్లు వాట్ 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 వాట్తో స్టార్ట్ అయింది అన్నమాట. వాట్ కెనాట్ క్యూర్ మస్ట్ బి ఎండ్యూర్డ్ అలా రాయొచ్చు. లేకపోతే వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్, లైక్ దట్. నా విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 141? ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. వన్ కెనాట్ బి, ఇక్కడ కెనాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బి రావాలి. బి వస్తే మళ్ళీ ఇక్కడ V3 రావాలి. వన్ కెనాట్ బి క్యూర్డ్ అని రావాలి. వన్ కెనాట్ బి క్యూర్డ్ తర్వాత ఈ పార్ట్ ఇక్కడికి వచ్చేసింది. దాని తర్వాత మస్ట్ తర్వాత మళ్ళీ బి రావాలి. మస్ట్ బి ఎండ్యూర్డ్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, సింపుల్ గా రాద్దాం. ఇక్కడ వన్ మస్ట్ ఏమో సబ్జెక్ట్ అండి, ఎండ్యూర్డ్ వెర్బ్ అండి. సారీ, వన్ మస్ట్ బి ఎండ్యూర్డ్ వెర్బ్ అండి. ఇది వెర్బ్ అండి, ఇది సబ్జెక్ట్ అండి. వాట్ వన్ కెనాట్ క్యూర్డ్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ తో సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. సో ఎలా వస్తుంది? వాట్ వన్ కెనాట్ బి, వాట్ వన్ కెనాట్ బి. ఎండ్యూర్ కి వాట్ కెనాట్ బి క్యూర్. క్యూర్ కి మూడో రూపం ఏంటండి? క్యూర్డ్. V3 క్యూర్డ్. ఇక్కడికి సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వెర్బ్ తీసుకోవాలి. మస్ట్ వచ్చింది. మస్ట్ వస్తే ఏం రావాలండి? బి వచ్చి మళ్ళీ V3 రావాలి. ఎండ్యూర్కి V3 ఏంటండి? ఎండ్యూర్డ్. మస్ట్ బి ఎండ్యూర్డ్. ఇది ఆన్సర్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. వాట్ వన్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. సింపుల్ దే, కానీ కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు, చాలా ట్రిక్కీగా ఇచ్చాడు. బ్యూటీ మాట. ఓకే, సో దట్స్ ఆన్సర్. 1 అయిపోయిందండి. 142. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇది ఏంటండి అసలు? యాక్చువల్గా ఇట్స్ ఎ సేయింగ్, అంతే కదా. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది, అంతే కదా. ఇట్స్ ఎ సేయింగ్, ప్రావెర్బ్. ఇది ప్రావెర్బ్ మాట. సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్, ఇట్ కెనాట్ బి, కెన్ వి చేంజ్ దెమ్. సో దీన్ని మళ్ళీ మార్చడం అనేది కష్టం మాట. ద రైట్ ఆన్సర్ టు దిస్ వన్ ఈజ్, ఇక్కడ గాడ్ అనేది సబ్జెక్ట్, హెల్ప్ వెర్బ్, అండ్ దోస్ హెల్ప్ దెమ్సెల్వ్స్ అనేది ఆబ్జెక్ట్. గాడ్ ఈజ్ సబ్జెక్ట్, గాడ్ ఈజ్ సబ్జెక్ట్, హెల్ప్స్ వెర్బ్. హెల్ప్స్ V1 కదా, V1 వస్తే ఏమొస్తుంది? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఒకటి రావాలి. సో గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ ఆర్ హెల్ప్డ్ బై ద గాడ్ అని యాక్చువల్ గా అలా రావాలన్నమాట. Now this one is the answer. Which one? This is the right order. Those who help themselves are helped by God. This is correct. Now, can you suggest the right answer, please?
Second one, those who help themselves are helped by God. ఇది కరెక్ట్ మాట. నెక్స్ట్ 143, those who live in a glass house should not throw stones at others. ఇది సేయింగ్ అండి, ఇట్స్ అ ప్రావెర్బ్, ఒక ప్రావెర్బ్ మాట. దీన్ని మార్చకూడదు, సెంటెన్స్ మొదట్లో వచ్చిన పదాలు మాత్రమే మార్చాలన్నమాట. ఇట్ ఈస్ సెడ్ అని చెప్పి, లేకపోతే స్టోన్స్ షుడ్ నాట్, స్టోన్ షుడ్ బి అండ్ స్టోన్ షుడ్ బి థ్రోన్. నా దీన్ని ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వెర్బ్స్ ని పాస్ట్ టెన్స్ లోకి మార్చకూడదు మాట, ఎందుకంటే ఇది ఎప్పటికీ గుర్తుండే సెంటెన్స్ మాట. దోస్ హూ లివ్ ఇన్ ఎ గ్లాస్ హౌస్ షుడ్ నాట్ థ్రో స్టోన్స్ at others. Stones should not be thrown at others by those who live in a glass house. Stones should not throw at others by those who live in the glass house. Stones should not be thrown at others by those who live in the glass house. And the last one is stones should not throw at others by those who live in the glass house. The right answer is the third one. Okay, stones should not be, should కనుక వస్తే be రావాలి కదా, should not be thrown. Okay, throw కి ఇది V3 లోకి మార్చాలి, throw, through, thrown. So stones is the object. Stones should not be thrown at others by those who live in the glass house. That's the right answer. Next one, the plants are being watered by the gardener. ఇక్కడ బీయింగ్ అనే పదం వచ్చింది, ఇక్కడ బై అనే పదం వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లోంచి యాక్టివ్ వాయిస్ కి మార్చేటప్పుడు, ప్యాసివ్ వాయిస్ కి యాక్టివ్ నుంచి ప్యాసివ్ కి వెళ్ళేటప్పుడు మేము ఏమేమి యాడ్ చేసాం అన్ని తీసేసుకుంటూ రావాలి. ఈ బై అనే పదం యాడ్ చేసాం, తీసేసాం. బీయింగ్ అనే పదం యాడ్ చేసాం, తీసేసాం. తర్వాత ఈ వాటర్డ్ ని వాటరింగ్ ఫామ్ పెట్టామన్నమాట, వాటరింగ్ అని మార్చన్నమాట. ఇది మనం చేస్తున్నటువంటి పదం. ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఈజ్ అని పెడతాం, ఎందుకంటే ఇప్పుడు సెంటెన్స్ ఎవరితో మొదలవుతుంది? ది గార్డినర్. ది గార్డినర్ ఆరా ఈజా? ఈజ్. ఓకే, ఈజ్ వాటరింగ్. బీయింగ్ కనుక వస్తే పక్కనున్న వెర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. సో ద గార్డినర్ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్, అది మనకు కరెక్ట్ సెంటెన్స్ మాట. సో ఎక్కడుందండి? ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్ అండి. ఇలా మనం ముందే సెంటెన్స్ ఆన్సర్ చేసేసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు సర్చ్ మాట. ఇక్కడ కూడా చూడండి, హీ ఈజ్ నాట్ హేటెడ్ బై మీ. ఇక్కడ నాట్ హేటెడ్, ఈజ్ నాట్ హేటెడ్. ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అండి, అండ్ ఇక్కడ నాట్ బై అనే వచ్చింది కాబట్టి ప్యాసివ్ వాయిస్ అండి. నాట్ కనుక వస్తే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాట్ కనుక వస్తే డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ యాక్టివ్ వాయిస్ లో వస్తుంది అన్నమాట. సో మరి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటే డ్యూ డస్ లో ఒకటి వస్తుంది. ఇక్కడ వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్ కనుక ఉంటే డిడ్ వస్తుంది. ఇక్కడ నాట్ ఉంది, ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ డూ కానీ, డస్ కానీ ఒకటి మనం వాడాలన్నమాట. ఓకే, సో ఐతో సెంటెన్స్ స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఐ పక్కన డూ వస్తుందా, డస్ వస్తుందా? డూ వస్తుంది అన్నమాట. ఐ డూ. ఓకే, ఐ డూ నాట్ hate him. That is the right answer. I do not hate him. First one is the right answer. Next, 146. Okay, so here underline part ni marchmannadu mata. The sun was shining so such brightly that ekkadekada vastadandi. So dash 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 that, TO2 dash 2, either or, neither nor, between and. సో తర్వాత ఏమొస్తుంది? దట్ వస్తుంది అన్నమాట. కాబట్టి రైట్, ఇక్కడ దట్ వచ్చింది కదండి, కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సో రావాలన్నమాట.
Next, 147. If I were you, I would report the matter at once. Answer is no improvement అండి. దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆన్సర్ ఇస్ రైట్. అండ్ ద డాక్యుమెంట్ ఈజ్ కన్సర్నింగ్, కన్సర్న్ తర్వాత ఎప్పుడు కూడా విత్ వస్తుందండి. The document is concerning your health and that of your family. The document concerns with your health, is concerned with your health. ఇక్కడ ఈజ్ కన్సర్న్ అంటే ఇక్కడ బై రావాలి, లేదు కాబట్టి ఇది కాదు. తర్వాత కన్సర్న్ తర్వాత విత్ వస్తుంది అన్నమాట, కాబట్టి ఇది కాదన్నమాట. సో ద రైట్ వన్ 148. వాట్ ఈస్ ద రైట్ వన్? రైట్ వన్ ఏదండి? ఓకే, సో ఓకే, విచ్ వన్ ఈజ్ రైట్ వన్? ద డాక్యుమెంట్ ఇక్కడ ఈజ్ అన్నాడు కదా, నో, ఎస్, కెన్ యూ టెల్ మీ ద ఆన్సర్ ప్లీజ్? దిస్ డాక్యుమెంట్ ఈజ్ కన్సర్నింగ్ యువర్ హెల్త్ అండ్ దట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, నా ఇక్కడ ఈజ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 రావాలన్నమాట, అంతే కదా. ఈజ్ ఉంది, ఈజ్ పక్కనే వచ్చే మెయిన్ వెర్బ్ దేనిలో ఉండాలి? V3లో ఉండాలి. V3 అంటే ఏంటండి? లాస్ట్ లో ఈడి ఉండాలన్నమాట, అంతే కదా. సో ఉన్న వాటిల్లో ఈడి దేనికి ఉంది? ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. నా ద డాక్యుమెంట్ ఈజ్ కన్సర్న్డ్, ఇక్కడ ఈజ్ రెండు ఈజ్లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఈజ్ ఒకటేనండి. ద డాక్యుమెంట్ ఈజ్ కన్సర్న్డ్ విత్ యువర్ హెల్త్ అండ్ దట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, the lady laid out a special dinner for her husband on his birthday. So laid out, laid up, laid by, no improvement. The right answer is the first one and the lady laid a special dinner ante saripothundi. Next, 150. Epidemics are likely to break off kaadu, break out andi, break out in the area for where food and water are receded. Next, 151. There is no objection to him joining the party. There is no objection on him to join the party, to his joining the party, and up his, and the right is to his joining in the party. Okay, ఇక్కడ joining the party is a noun, so it will be preceded by the possessive case pronoun మాట. So there is no objection to his joining the party. పొసెసివ్ కేస్ రావాలి, అక్కడ ప్రొనౌన్ పొసెసివ్ కేసులో ఉండాలన్నమాట. యు ఆర్ టూ బిగ్ టు గో అవుట్ అలోన్, ద సెంటెన్స్ ఈస్ కరెక్ట్, నో ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, 153. వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఇన్వైటెడ్ మీ. ఇన్వైట్ తర్వాత ఎప్పుడు కూడా టు వస్తుందండి. సో వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ హ్యాస్ ఇన్వైటెడ్ టు టీ, అంతేగాని టు టేక్ టీ కాదు. నెక్స్ట్, hardly had he saddled the horse then, okay, then the mare broke loose and gallops down. So which one is the right one? Hardly had the saddled horse and then the mare broke loose and galloped down. 154. The right answer is when the mare broke loose and galloped down andi. Next one, the speaker tried to woke up the emotions of his audience. So the speaker tried to woke around, woke off, woke in and woke up. Akkada his kinda kuda meeku underline chesadu, the typer andi. So ee his kinda unna danni meer pattichukoddandi. So the speaker tried to woke up means develop or rise అని అర్థం మాట. The right answer is no improvement. 156. Yeah, we have underline part. Active voice. I said to him, yes, this is the active voice. So ఇక్కడ తప్పు వచ్చిందండి. Part of sentence is underline అన్నాడు, యాక్చువల్ గా దట్ ఇస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. 156 ఆన్వర్డ్స్ వీ హ్యావ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ సెంటెన్స్. అది పొరపాటున నాకు ఇచ్చిన ఒరిజినల్ స్క్రిప్ట్ లో మామూలుగానే ఉంది, ఇక్కడ మారిందండి. సో
my dear friends, treat it as a active voice, sorry, direct indirect అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గా ట్రీట్ చేయండి. నౌ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ మనం అందరం కలిపి వి డూ ద ఎక్సర్సైజ్. నౌ వాట్ ఈస్ ద రూల్? ఫస్ట్ వన్, దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. 4 రకాల సెంటెన్సెస్ అండి. ఎసర్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ. ఎసర్టివ్ సెంటెన్స్ కి రూల్స్ ఏంటంటే, సెడ్ కనుక వస్తే సెడ్, టోల్డ్ వస్తే టోల్డ్, సెడ్ టు కనుక వస్తే టోల్డ్ గా మారుతుంది. తర్వాత ఎసర్టివ్ సెంటెన్స్ కి కంజెంట్ వర్డ్ దట్ అండి. తర్వాత ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లోను, పాస్ట్ టెన్స్ ఏమో పాస్ట్ పార్టిసిపల్ హ్యాడ్ ప్లస్ V3 లోకి మారుతుంది. ఇక రెండో టైప్ సెంటెన్స్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని కమాండ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. సెడ్ కానీ టోల్డ్ కానీ సెడ్ టు కనుక వస్తే ఆస్క్డ్, కమాండెడ్, డిమాండెడ్, ఆర్డర్డ్ ఇలా మారుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కంజెంట్ వర్డ్ టు తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడు కూడా V1 లో ఉండాలి. అది ఇంపరేటివ్ సెంటెన్స్ కి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో సెడ్ కానీ టోల్డ్ కానీ ఆస్క్డ్ కనుక సెడ్ టు కనుక వస్తే ఆస్క్డ్ కానీ కమాండెడ్ కానీ ఆర్డర్డ్ కానీ ఇలా రావచ్చు. తర్వాత ఇఫ్ కానీ వెదర్ కానీ కంజెంట్ వర్డ్ గా వాడతాము. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని పదాలు వాటి రూపాంతరం చెందుతాయి, మారిపోతాయి అన్నమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నవ్ అనేది దెన్ గాను, హియర్ దేర్ గాను, ఎగో బిఫోర్ గాను, కమ్ గో గాను, తర్వాత ఎస్టర్డే ది ప్రీవియస్ డే గాను, టుమారో ది నెక్స్ట్ డే గాను, నవ్ దెన్ గాను ఇలా మారుతాయి అన్నమాట. సో ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉన్న బేసిక్ రూల్స్ అన్నమాట. నౌ ఫస్ట్ అసలు ఇచ్చిన సెంటెన్స్ ఏంటి, ఇచ్చింది ఏదో ఏ సెంటెన్స్ చూసి మనం మార్చాల్సి ఉంటుంది అన్నమాట. నా ఇక్కడ ఐ సెడ్ టు హిమ్ ఐ వెంట్ దేర్ ఆన్ ట్యూస్డే అన్నమాట. ఇది ఎసర్టివ్ సెంటెన్స్. ఎసర్టివ్ సెంటెన్స్ లో సెడ్ టు టోల్డ్ గా మారుతుంది. ఇక్కడ కంజెంట్ వర్డ్ దట్ గా వస్తుంది అన్నమాట. ఫస్ట్ పర్సన్ వస్తే ఫస్ట్ లో ఉన్న వాళ్ళు వస్తారు, సెకండ్ పర్సన్ వస్తే సెకండ్ లో ఉన్న వాళ్ళు వస్తారు అన్నమాట. దీనికి కరెక్ట్ ఆన్సర్ మారే ఏంటంటే ఇది ఒకటి, ఐ ఒకటి, వెంట్ ఒకటి. వెంట్ అనేది V2 అండి. V2 దేనిలో మారుతుంది? V3 అంటే ఏంటండి? హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 రావాలన్నమాట. నా దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది? ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఆన్ థర్స్డే అని చెప్పి రావాలన్నమాట. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్ అండి. నా ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఆన్ థర్స్డే. ఉన్న ఆన్సర్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? థర్డ్ది కరెక్ట్ అండి. థర్డ్ది కరెక్ట్. 157 ద టీచర్ సెడ్ టు us ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇలాంటిది పాస్ట్ టెన్స్ లోకి మార్చకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్ మాట అది. సో ద టీచర్ సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది అనమాట. ద టీచర్ టోల్డ్ us దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ మాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ద టీచర్ టోల్డ్ us దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. అర్థమైంది కదండి, అది యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్స్ మారవు ఎప్పటికీ కూడా. ద బాయ్ సెడ్ ఐ సా హిమ్ వైల్ ఐ వాజ్ రన్నింగ్. ఓకే, సో ద బాయ్ సెడ్, ఐ వచ్చిందండి. ఐ ఉంటే ఫస్ట్ లో ఉన్నాళ్ళు వస్తారు. ఫస్ట్ లో ఎవరున్నారు? బాయ్. బాయ్ ఉంటే అతని సెక్స్ రాయాలన్నమాట. సెక్స్, బాయ్ యొక్క సెక్స్ ఏంటి? హీ. తర్వాత సా అనేది V2 అండి. V3 లోకి వెళ్తే ఏమవుతుందండి? హ్యాడ్ ప్లస్, ఓకే, సా సీన్, అంతే కదా, SEEN, సీన్ రావాలి. ఇది మనకి కరెక్ట్ గా మారేయమాట. ద బాయ్ సెడ్ దట్ హీ హ్యాడ్ సీన్ హిమ్ వైల్ హీ వాజ్ రన్నింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది ఎతకండి. వేర్ ఇట్ ఈస్ ఆన్సర్ 158 లో where did you find? I told you the answer, just you check the answer. The answer is number 3. The boy said that he had seen him while the boy was running. 159. Okay, she said to him you need to wait. ఇక్కడ కొంచెం జాగ్రత్త అండి. సెడ్ టు టోల్డ్ గా మారుతుందండి. కంజెంట్ వర్డ్ దట్ అండి. తర్వాత యూ కనుక వస్తే యూకి ముందు ఉన్నాళ్ళు వస్తారు. యూకి ముందు ఎవరున్నారు? హిమ్ ఉంది. ఈ హిమ్ కి అదర్ కేసెస్ రాసేసుకోండి. హీ, హిమ్, హిజ్.
ఓకే, కింద యు వచ్చినప్పుడు ఇక్కడ యువర్ వస్తే ఏం రావాలి? హిజ్ అని రావాలన్నమాట. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. షీ టోల్డ్ హిమ్ దాట్ హీ నీడెడ్ టు వెయిట్. ఇది ఆన్సర్ అన్నమాట. నా 159, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ అండి. షీ సెడ్ దట్ హీ నీడెడ్ టు వెయిట్. సెకండ్ ది రైట్ ఆన్సర్. 160. I said to him, your brother has passed. ఇక్కడ యువర్ బ్రదర్, యువర్ వస్తే దాని ముందున్నాళ్ళు వస్తారన్న అనమాట. ఓకే, యువర్కి ముందు ఎవరున్నారండి? హిమ్ ఉందండి. ఈ హిమ్కి 3 రూపాయలు రాసేసుకోండి. హీ, హిమ్, హిజ్. ఓకే, యు వస్తే యువర్ వస్తే హిజ్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు వచ్చేస్తుందండి. చూడండి, ఐ సెడ్ టు ఏమవుద్దండి? టోల్డ్. ఐ టోల్డ్ హిమ్ దాట్ హిజ్ బ్రదర్ హ్యాజ్ కి పాస్ట్ టెన్స్ ఏంటండి? హ్యాడ్. యువర్ బ్రదర్ హ్యాడ్ passed. That is the right answer. 160 ki right answer number 4 andi. I told him that his brother had passed. Next, 161 interrogative sentence, question mark undi. రూల్ ఏంటండి? సెడ్ కానీ టోల్డ్ కానీ సెడ్ టు కనుక వస్తే ఆస్క్డ్ ఇలా వస్తాయన్నమాట. తర్వాత కంజెంట్ వర్డ్ ఏంటండి? ఇఫ్ కానీ వెదర్ కానీ. తర్వాత యూ ఆబ్జెక్ట్ అండి ఇక్కడ. సో ఐ సెడ్ టు హిమ్ వేర్ డు యూ లివ్. సో ఐ ఆస్క్డ్ హిమ్. ఇక్కడ డూని తీసేసేయాలండి. యూ ఫస్ట్ వచ్చి తర్వాత లివ్ తర్వాత వస్తుంది అన్నమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్. దట్స్ ద ఆన్సర్ అన్నమాట. సో ద రైట్ ఆన్సర్ ఫర్ 161 ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్. క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ 1. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ యూ ఫస్ట్ వస్తుంది అన్నమాట. యూ వస్తే ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నాళ్ళు ఎవరు వస్తారన్నా కదా? హిమ్ ఉంది, యూ. ఓకే, యూ ఎక్కడొచ్చినా కానీ ఒక్కసారి అండి, యూకి ముందు ఎవరున్నారు? హిమ్ ఉంది. ఈ హిమ్కి 3 రూపాయలు రాసేసుకోండి. హీ, హిమ్, హిజ్ ఇలా మాట. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్. 162. ఓకే, he said to me and work hard if you want to pass. Answer is the third one. He advised me to work hard if I want to pass the exam. Third one is the right answer. 163. He said to me, don't ganaka vaste not to ravali. Em ravalandi? Not to ravali. He ఫర్బేడ్. ఇక్కడ చూడండి, అంతే ఇక్కడ ఫర్బేడ్ అన్నాడు అనమాట. అన్నిట్లోనూ ఫర్బేడ్ వాడాడు కాబట్టి మనం ఫర్బేడే వాడదాం. He forbade me not to go there. He forbade me not to go there. First one is the right answer. Don't కనుక వస్తే not to. Please కనుక వస్తే request అనే పదం రావాలి. Next, 164. He said, by God, I did not see it. So that's the sentence 164, and the answer is the second one. He swore that he had not. Okay, did not allow, had not see it. Next, 165. She said, where is the hospital? So ఇక్కడ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది కదా. ఓకే, వేర్ ఈజ్ ద హాస్పిటల్. వేర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. ప్యాసివ్ వాయిస్ లో వేర్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వచ్చి లాస్ట్ ఫుల్ స్టాప్ రావాలన్నమాట. షీ ఆస్క్డ్ వేర్ ద హాస్పిటల్. ముందు సబ్జెక్ట్, ఈ హాస్పిటల్ ముందుకు వచ్చి ఈజ్ తర్వాతకి వెళ్తుంది. వేర్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వెర్బ్. సో హీ ఆస్క్డ్ వేర్ ద హాస్పిటల్ వాజ్. సో దట్ ఇస్ ఎండ్ ఫర్ ద యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సారీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిపోయిందండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అయిపోయింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా మనకి ఫిల్లర్స్ అండి.
Okay, so I ask you to read it. 1 minute లో అయిపోవాలండి. 1 minute లో అయిపోయిన తర్వాత then we have to do it. So first, the food, water, education, shelter, healthcare, and dash and livelihood based on opportunities for the skilled workers constitute the dash line of ranking state in respect of their dash to meet the basic human needs and to dash basic human dash. The groups of indicators listed have a dash reinforcing effort. For example, dash the digital divided help to bridge the gender divide, and bridging the neutral divide confers multiple benefits, including the full expenses of the dash, penetral for the mental development, transition for the jobless to job-led growth, dash economic dash to food, water, shelter, and health care. Okay, so food, water, education, shelter, and health care, and the dash and sustainable మనిషికి కావాల్సింది సస్టైనబుల్ లైవ్హుడ్. సస్టైనబుల్ నెంబర్ 2 కదా. ఓకే, సస్టైనబుల్ లైవ్హుడ్ బేస్డ్ ఆన్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద స్కిల్డ్ వర్కర్స్ కాన్స్టిట్యూట్ బాటమ్, ఓకే, ఫ్రింజ్ and demarcating and dividing. The right answer is the bottom అండి. Constituted the bottom line, కింద సమాజంలో అట్టడుగు వర్గం అన్నమాట. నెక్స్ట్ అండ్ లైన్ ఫర్ ద ర్యాంకింగ్ స్టేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ డాష్ ఆఫ్ దేర్ ప్లానింగ్ కమిట్మెంట్ అండ్ గోల్. ఓకే, their goal meeting base, which one is right one? The right one is commitment. Second one, 68. Next, 69 and meeting the basic human needs and to dash basic human dash. So promotion and promoting, honor and honoring. So which one is the right one? The right one is the fourth one, honoring. Honoring basic human rights and human rights. Next, the group indicates the group indicates listed have a dash, listed have a mutual reinforcement efforts. Yeah, mutual reinforcement efforts, for example, widening, grapping and bridging. Okay, bridging the digital divide. Okay, third one. For example, bridging the digital divide help to bridge the gender divided, and bridging the neutral divide confers multiple benefits, including the full expenses of the dash potential mental development. Okay, so the right one is the gigantic potential development. Yeah, first one. Fourth one, gigantic professional mental development and transit from the jobless to the job growth. Job growth facilitates economic dash to food, water, shelter and health care. Okay, so the economic access, వాడుక అన్నమాట, యాక్సెస్ టు ఫుడ్, వాటర్, షెల్టర్ అండ్ హెల్త్ కేర్. దట్స్ ద ఎండ్ ఫర్ ద ఫిల్లర్స్. నెక్స్ట్ ఫిల్లర్, okay, so the social cultural context. One, social culture context in which festival were celebrated in the part of changing so తర్వాత adverb రావాలి, so rapidly along with the communities and the people who celebrate them, and that తర్వాత noun రావాలి, that flock.
Folk traditions. Third one, folk అంటే గుంపు. Okay, వర్గము అన్నది. Folk traditions of the people may thus quake now gradually, gradually disappear. నిదానంగా పోతున్నాయి అన్నమాట. Next. Okay, disappear. And festivals in rural area in the past dash. So in the rural area, coincide. Yeah, fourth one. Coincide with the onset one of the seasons, and that signaled the commencement of the agriculture work. Okay, dash they associated with the pluggings. So 182. The right one is rituals. 182, the rituals associated with. The rituals associated with the plugging and the planting of the rice during the monsoon, and then again the later at the end of the monsoons were occasion to portray the gods for the dash harvest, for the sufficient, okay, or bountiful. Yeah, bountiful is the right one. Bountiful harvest. And festivals occur once again during the time of harvest on occasion of joyous dash merrymakes and marketing piles and celebrations. The question number 184, the answer is celebrations. Joyous, the celebrations. Fourth one. Tarvata, and thanksgiving to the gods and the ancestors, పూర్వీకులు అన్నదన్నమాట. So this is the filler section. That's end for the fillers and fillers అయిపోయినాయి. Now we have a big paragraph, RC section అండి, reading comprehension. Okay, now it's a small paragraph, a చిన్న paragraph I'm going to read for you. నేను మీకోసం చదువుతాను. Later we do the question and answer sections. There can be only two exact explanations why countries like UK, US, Germany and Japan are willing to spend up to 5.5 billion to make the next generation liner corridor, NGLC, the intellectual snobbery of the complete indifferent to the problem of the real world. The plan, a 20 million mile long tunnel. So to plan 20-mile long tunnel. Okay, merely to go about the smashing of an atoms so as to recreate a big bang and in fact and frightful water of the public waste of public money. The project has no foreseeable practical application. Already the cosmologists are engaged in the stimulating the Big Bang and the beginning of the universe and the virtual world, computer world, and through the number of the crunching and reversing engineering, and they have successfully created a black hole on the desktop. So why go in the prohibitively expensive experiment and when the virtual world is just a mouse click away? Scientific ingenuity, remember, is not confined the real life experiment. Many of today's breakthroughs and have been inspired by the research conducted almost entirely by the cyberspace. Moreover, the virtual research is clean without such a fallout, lab accidents and chemical leakage, and costs next to nothing. So these are the advantages of virtual research rather than physical research. First one, the countries like UK, Germany, US, Germany, Japan wish to spend a lot of money on attempt to problem of humanity to control aids to defense research to carry out the atomic research. This one is right answer. 187. Virtual research is carried by on computer. Yes, one is correct. 188. And scientific research is not the
prohibitively costly when conducted, okay, by the stimulation of virtual world, smashing atom, making a real life model by using a satellite. First one is right one. 189. Okay. So what is meant by the reverse engineering? Reverse engineering is commonly practiced in research, prohibitively expensive, is not used in a cosmologist, and is independent on analysis of analyzing using of the computer. 189, the right word. What is the right answer? The right answer is number 4. Fourth one is the right one. Next, 190. The word breakthrough is usually used in the passage means important development, breaking in, and the last one is fast and dangerous. The right one is important development. So breakthrough వచ్చింది అంటామే, that's the important one. So this one is the lengthy long passage. I'm going to read for you, and later we do the question and answer section. I'm leaving the board to you so that it will be visible to you. Okay? So that will be very easy for you. My God, it speaks uttered the emperor of Brazil. So remember this word Brazil. Brazil అనే వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. So, my God, it speaks, uttered the emperor of Brazil, and the receiver of the telephone slips from his hand and banged around. At other end, Alexander Graham Bell was still online, and the incident goes back in 1876 when at an exhibition in Philadelphia, USA, and Alexander Graham Bell was given a demonstration of his new invention. This strange instrument known as a telephone was a revolutionized life in the year to come. And Bell was born in Edinburgh, Scotland, and he was a teacher and decided to be a the noble cause of teaching the deaf and dumb students. Due to the severe illness, Bell was sent to Canada in 1870, and where too he got engaged in helping the deaf and dumb and speak. Thereafter, he shifted to USA but continued with his work by opening a school for deaf and dumb. And Bell was fond of scientific inventions and work ever engaged in making some mechanical in his spare time. While at Boston, he tried to communicate through the metal wire, and his companion to the work was Watson. And one day, while experimenting with his instrument, Bell spoke to Watson standing at the distance. Watson was taken by a pleasant surprise as he had heard Bell clearly through his instrument. The instrument was successful, and Bell patented it. Graham Bell had some sterling qualities of ear and heart. Apart from being an artist, he was a kind human being ready to help the needy. He established an institution for the deaf and dumb children. He died in 1922 in Canada. The entire North America paid him tribute by hanging up his telephone for a while during his funeral. So this is the sentence paragraph. First question number 1. First one, the teaching activities. Yes, the teaching activities undertaken by the Bell was considered noble practically because he was teaching physically privileged person, physically who are deaf and dumb. That's why they call it as a noble profession. The words uttered by the emperor of Brazil suggested that he was extremely angry, insulted, surprised, agitated. So what is the right one? Third or fourth one? The third one is the right answer, surprised. 193.
What, according to the passage, was the contribution of the invention of telephone? Interaction between two people some distance by possible, and rich people were able to communicate. No. Graham Bell was could be convinced with the Watson. No, and it revolutionized human life. So, what is the answer to 193? The right answer is the fourth one. It revolutionized human life. 194. And which of the following is not mentioned in the passage as a quality of Graham Bell? Love of art mentioned and kind nature person mentioned and cooperative individual is mentioned and all these are mentioned. Fourth one is the right answer. 195. And which of the following made Bell invent telephone? His activity for teaching, his service to the deaf and dumb, and keep interest in science invention encouraged received by the Watson. Second one is the right one. 196. And Graham Bell made the telephone call to his inventor, the Emperor of Brazil, from the city of Edinburgh. Yeah, first one is correct. మీకు ఆన్సర్లో 3 అని ఉంటుంది, కానీ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ వన్ అండి. హీ మేడ్ ఫ్రమ్, ఎవరికి చేశాడు కాదు, ఎక్కడ నుంచి చేశాడు అనేది. ఎడెన్బర్గ్ నుంచి ఎవరికి చేశాడు? బ్రెజిల్కి చేశాడు అనమాట. సో 197. And Bell had gone to Canada in 1870 for what? Teaching patients who are seriously ill, helping the deaf and dumb, and undergoing medical treatment for himself. Third one is right one. 198. So first two, స్కాట్లాండ్ నుంచి కెనడా వెళ్ళాడు, కెనడా నుంచి యుఎస్ వచ్చాడు అనమాట. Next one. Bell established an instrument for the deaf and dumb children, showed that he was dash. Expert scientist and curious explorer decided to social work and genuinely emphatic towards the technology. Right one is decided to social work. 99. Okay. North Americans paid their last respect to Bell by attending the funeral, suspending telephone lines for Sony sometimes during the ఫ్యూనరల్. ఇది కరెక్ట్ అండి. సెకండ్ వన్ ఇస్ రైట్ వన్. వాళ్ళు ఏం చేశారు, కొంత టైము ఆ టెలిఫోన్ హ్యాండ్ని టెలిఫోన్ రిసీవర్ని పక్కన పెట్టారు అనమాట. దట్స్ ద రెస్పెక్ట్ ది షోడ్. 199 is completed. 200. Bit number 200. What is the word revolutionized meaning? Revolutionized అనే వర్డ్కి what is the right meaning? The right meaning is developed gradually. This one is the right one. So, my dear friends, and that's the end for the explanation to the paper number 40 of stenographers. I explained all the bits in a detailed manner, and that's it for today's class. Thank you very much. Bye.